ఖత్తర్‌లో పాస్‌పోర్ట్ ఎలా రెన్యూ జేసుకోవాలి? పాస్‌పోర్ట్ రెన్యూకి ఎంత ఖర్చవుతుంది? రెన్యూకి అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు పాస్‌పోర్ట్ వస్తుంది? ఇంకా ఈసీఎన్ఆర్ పాస్‌పోర్ట్ చేసుకోవడం ఎలా? ఇంకా ఖత్తర్‌లో పాస్‌పోర్ట్ 2 సంవత్సరాలకు రెన్యూ అవుతుందా? లేదా 10 సంవత్సరాలు రెన్యూ అవుతుందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియోస్ గనుక మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. ఖత్తర్‌లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ పాస్‌పోర్ట్ రెన్యూకి కొన్ని కొత్త గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. గతంలో మనం పాస్‌పోర్ట్‌కి అప్లై చేసేటప్పుడు పాస్‌పోర్ట్ సేవ అనే వెబ్‌సైట్‌లోకెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫిలప్ చేసి దాన్ని ప్రింట్ తీసుకొని దాని మీద ఫోటో అంటించి ఎంబసీకెళ్ళి ఇస్తే ఎంబసీ వాళ్ళు 30-40 రోజులు టైం ఇస్తే అప్పుడెళ్ళి మనం పాస్‌పోర్ట్ తెచ్చుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఖత్తర్‌లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ పాస్‌పోర్ట్ సేవ 2.0 అనే కొత్త వెబ్‌సైట్‌ని తీసుకొచ్చారు. అందులోకెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసి ఫోటోను కూడా డిజిటల్ రూపంలో అంటియాలి. ఈ ఫోటో ఎలా ఉండాలి అనే దాని మీద మన ఖత్తర్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ కొన్ని కొత్త గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫోటోలో ఉన్న వ్యక్తి కెమెరా వైపు చూస్తుండాలి. కళ్ళు తెరిచి ఉండాలి. నోరు మూసి ఉండాలి. కళ్ళు ఎర్రగా ఉండకూడదు. స్కిన్ టోన్ న్యాచురల్‌గా ఉండాలి. హెయిర్ కళ్ళ మీద పడకూడదు. బ్యాక్‌గ్రౌండ్ ఖచ్చితంగా వైట్ కలర్‌లో ఉండాలి. బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ న్యాచురల్‌గా ఉండాలి. ఇంకా ఫోటో తీసేటప్పుడు 1.5 మీటర్ల కంటే దూరం నుంచి ఫోటో తీయకూడదు. ఈ గైడ్‌లైన్స్‌ని పాటిస్తూ ఇప్పుడు ఖత్తర్‌లో మనం పాస్‌పోర్ట్ రెన్యూ చేసుకోవచ్చు. ఇంకా పాస్‌పోర్ట్ రెన్యూకి ఎంత ఖర్చవుతుంది? ఖత్తర్‌లో పాస్‌పోర్ట్ రెన్యూకు నార్మల్ పాస్‌పోర్ట్ గనుకైతే $260 అవుతుంది. ఇంకా ఇది కేవలం 5-7 రోజుల్లోనే మన ఇండియన్ ఎంబసీ ఇప్పుడు రెన్యూ చేసి ఇస్తున్నారు. ఇంకా అలాగే తాత్కాల్ పాస్‌పోర్ట్ అయితే $540 అవుతుంది. కేవలం ఒక్క రోజులోనే మనకు తాత్కాల్ పాస్‌పోర్ట్ అనేది వస్తుంది. ఇంకా ఈసీఎన్ఆర్ పాస్‌పోర్ట్ ఎలా జేసుకోవాలంటే, ఎవరైతే మగవాళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ చేయించుకొనొచ్చింటారో అలాంటి వాళ్ళు ఈమైగ్రేట్ వెబ్‌సైట్‌లోకెళ్ళి పాస్‌పోర్ట్ నంబర్, వీసా నంబర్ ఏస్తే మీరు ఖత్తర్‌లో ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుందో వస్తుంది. అది ప్రింట్ చేసుకొని మీరు పాస్‌పోర్ట్ రెన్యూకి అప్లై చేసినప్పుడు ఈసీఆర్ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ప్రింట్ చేసిన పేపర్‌ని అప్‌లోడ్ చేస్తే మీ పాస్‌పోర్ట్ ఆటోమేటిక్‌గా ఈసీఎన్ఆర్ఐ వస్తుంది. ఒక్క రియాల్ కూడా మీరు ఎగస్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. అదే ఆడవాళ్ళు గనుక అయితే పుషింగ్ ద్వారా వచ్చింటారు కాబట్టి వాళ్ళ డేటా ఈమైగ్రేట్ వెబ్‌సైట్‌లో ఉండదు. వాళ్ళు ఏజెంటో లేకపోతే టైపింగ్ సెంటర్‌కి వెళ్లి ఒక అగ్రీమెంట్ చేయించి అందులో మీ సంతకం, కఫీల్ సంతకం చేయించి ఎంబసీకెళ్ళి ఇస్తే మీకు ఈసీఎన్ఆర్ పాస్‌పోర్ట్ వస్తుంది. ఇది నార్మల్ పాస్‌పోర్ట్ కన్నా కొంచెం మీకు ఎగస్ట్రా డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అగ్రీమెంట్ చేయించాలి. అతనెళ్లి తిరిగి ఎంబసీలో అప్లై చేయాలి కాబట్టి మీకు రూ. 260 నార్మల్ పాస్‌పోర్ట్ అయితే అతను 500-600 చార్జ్ చేసే అవకాశం ఉంది. ఇక ఖత్తర్‌లో పాస్‌పోర్ట్ ఎన్ని సంవత్సరాలకు రెన్యూ అవుతుందంటే ఆడవాళ్ళకైతే 2 సంవత్సరాలు, మగవాళ్ళకైతే 10 సంవత్సరాలు రెన్యూ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు పాస్‌పోర్ట్ రెన్యూ మీద ఏదన్నా డౌట్లుంటే కామెంట్ చేయండి. నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా వేరే ఏదన్నా టాపిక్ మీద మీకు వీడియో కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు చేసిన కామెంట్ మీద నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా మనం తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.